ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలపై విచారణ పూర్తి చేసిన ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. సుదీర్ఘ కాలం పాటు ఫార్ములా ఈ కార్ రేసు విచారించిన ఏసీబీ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన చెల్లింపులకు కేబినెట్ అనుమతి ఉందా, చెల్లింపులు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై విచారణ చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థలకు 54.88 కోట్ల నిధులు చెల్లింపు జరిగిందని, ఇందుకు బాధ్యులు ఎవరన్న అభియోగాలపై ప్రధానంగా ఏసీబీ విచారించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ కుమార్ అంటే బిఎల్ఎన్ రెడ్డిలకు సంబంధించి కూడా విచారించింది. అయితే విచారణకు ముందు గవర్నర్ అనుమతి కూడా తీసుకుని విచారించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా రాబట్టింది. ప్రధానంగా అంటే సుమారు 55 కోట్లకు సంబంధించిన నిధులను విదేశీయులకు పాలనాపరమైన అనుమతులు లేకుండా విదేశాలకు తరలించిన అభియోగంపై కూడా ఏదైతే ఈ కేసు నమోదైన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఆ కేటీఆర్ ను 2 సార్లు విచారించిన పరిస్థితి. కీలక సమాచారాన్ని కూడా రాబట్టింది. మరోవైపు అరవింద్ కుమార్ సంబంధించిన ఇచ్చినటువంటి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారించిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఎఫ్పిఓ అంటే ఫార్ములా ఈ కార్ సంబంధించిన సిఇఓపై కూడా విచారణ చేసింది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికి ప్రభుత్వానికి నివేదిక అందించిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించి దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి కోసం కూడా లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో గవర్నర్ అనుమతి రాగానే ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో అంటే అభియోగాలు మోపడుతున్నారో వాళ్ళపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కిరణ్ వీళ్ళపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. సో ఈ క్రమంలో మళ్ళీ మరొకసారి అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యం. ఒకవేళ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారంట. మొదటి నుంచి కూడా ఫార్ములా ఏ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదు, ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీయాలకు నిధులు తరలించారు, ప్రధానంగా కేటీఆర్ తరలించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా అభియోగాలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా అరెస్ట్ అవుతారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో కూడా ఇది కీలక పరిణామం చెప్పాలి. సో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అంటే వీళ్ళకి అంటే ఛార్జ్షీట్ దాఖలు చేసే క్రమంలో ఎవరెవరి పేరు ఛార్జ్షీట్ లో దాఖలు చేస్తారు, అంటే అరెస్ట్ ఉంటారా, ఏ విధంగా ఉండబోతుందని మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా ప్రస్తుతం మారింది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.